హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎవరికైతే రెస్పాన్స్ షీట్స్లో మనకు 37, 38, 39, 40, 41, 42 మార్క్స్ అనేది వచ్చాయో సో వీళ్ళు క్వాలిఫై అనేది అవుతారా లేదా, అలాగే సీట్ అనేది వస్తుందా లేదా. సో ఈ మార్క్స్ అనేది లేకపోతే మీకైతే సీట్ అనేది రాదనమాట. సో మినిమం ఎన్ని మార్క్స్ అనేది ఉండాలి, దీనికి సంబంధించి వీడియోలో అయితే క్లియర్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ మనకు సీట్ అనేది రావాలంటే క్వాలిఫై అనేది అవ్వాలి కదా. సో క్వాలిఫై అనేది అవ్వాలంటే ఎన్ని మార్క్స్ అనేది రావాలి అంటే మనకైతే కంపల్సరీగా 40 మార్క్స్ అయితే రావాలి కదా. సో 40 మార్క్స్ అనేది రావాలంటే ప్రెసెంట్ అయితే ఎవరికైతే రెస్పాన్స్ షీట్స్ లో 37, 38, 39 లేదంటే 40, 41, 42 మార్క్స్ వచ్చాయో వీళ్ళు క్వాలిఫై అవుతారా లేదా అంటే మాక్సిమం వీళ్ళైతే 37, 38, 39 లేదంటే 40 మార్క్స్ లేదంటే 41, 42 మార్క్స్ వచ్చినా కూడా మీరైతే క్వాలిఫై అవుతారనమాట. ఎవరికైతే 40 మార్క్స్ వచ్చాయి మీరైతే ఇంకా కళ్ళు మూసుకుని మీరైతే క్వాలిఫై అనేది అయిపోతారు. ఇంకా 41, 42 వచ్చినా కూడా ఇంకేం చెప్పాల్సిన అవసరం అయితే లేదు, మీరైతే క్వాలిఫై అవుతారు. బట్ ఎవరైతే 37, 38, 39 మార్క్స్ అనేది వచ్చాయో మీకు కూడా మీరైతే మాక్సిమం క్వాలిఫై అనేది అవుతారు అనమాట. సో ఎందుకు క్వాలిఫై అనేది అవుతారు అంటే మీకైతే నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా మీకైతే మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. సో నార్మలైజేషన్ ప్రాసెస్ కి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను, ఎలా మార్క్స్ అనేది యాడ్ చేస్తారు, ఏ షిఫ్ట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ అనేది యాడ్ చేస్తారు అనేది నేను మీకు క్లియర్ గా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో 37, 38, 39 మార్క్స్ కి సంబంధించి మీరైతే క్వాలిఫై అనేది అవుతారు. బట్ మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యాక కూడా మీకైతే ఎన్నే మార్క్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే 37, 38, 39 మార్క్స్ అనేది ఉన్నాయనుకోండి, మీరైతే క్వాలిఫై అవ్వరు నాన్న. బట్ మీరైతే మస్ట్ అండ్ షుడ్ మీరు క్వాలిఫై అవ్వాలంటే మీకైతే కంపల్సరీగా అంటే మీరు చెప్తున్నాను కదా మీకైతే 40 మార్క్స్ అయితే రావాలి, అప్పుడు మీరైతే క్వాలిఫై అనేది అవుతారు. సో ఇంకా మీకు సీట్ అనేది వస్తుంది, ఫీజు రింబర్స్మెంట్ కూడా వస్తుంది. మీరైతే డైరెక్ట్గా మీరైతే వెళ్ళేసి కాలేజ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. లేదు మేము అంటే క్వాలిఫై అనేది అవ్వలేదు ఏం చేయాలి బ్రో అంటే మీరైతే డైరెక్ట్గా కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి కాలేజ్లో అయితే మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ర్యాంక్ అనేది చాలా వచ్చేసిందంటే మీకు అంటే తక్కువ మార్క్స్ అనేది వచ్చాయంటే మీకు ర్యాంక్ అనేది చాలా వస్తుంది. 1,50,000, 1,40,000 లేదంటే అలాగైతే వస్తుంది. సో మీరైతే ఇంకా కంపల్సరీగా మీకైతే మీకు నచ్చిన కాలేజ్లో అయితే సీట్ రాదనమాట. అంతేగాని మీకైతే ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ ఉంటుందో అదంతా వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను, క్లియర్గా క్లారిటీగా మీకైతే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. సో ఎవరైతే 37, 38, 39 మార్క్స్ ఉన్నాయి మీరు కూడా క్వాలిఫై అనేది అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యాక కూడా మీకైతే అన్ని మార్క్స్ వచ్చాయనుకోండి మీరైతే క్వాలిఫై అవరు అనమాట. సో మనకైతే సో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా అనేది కూడా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాయి. వీడియో అయితే థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే కొద్దిగా షేర్ చేస్తారనేసి అనుకుంటూ థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.